బస్సులలో ఆడవారు కూర్చునే వైపు ఆడవాళ్ళని గౌరవించండి అని వ్రాసారు. సరే, అలాగే వైపు మగవాళ్ళను గౌరవించండి అని రాయాలి కదా. కానీ మా వైపేమో దొంగలున్నారు జాగ్రత్త, టికెట్ లేని ప్రయాణం నేరం అని రాస్తారా? ఇది అన్యాయం కదా. న్యూస్ పేపర్ ఒకసారి ఇవ్వమని భార్య తన భర్తను కోరింది. భర్త: నీవు ఎంత వెనుకబడి ఉన్నావు, టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది, నువ్వు ఇంకా వార్తాపత్రిక కోసం అడుగుతున్నావా, ఇదిగో నా ఐప్యాడ్ వాడుకో డార్లింగ్. భార్య ఐప్యాడ్ తీసుకొని బొద్దింకని చంపేసింది. భర్త మూర్ఛపోయాడు. నీతి: భార్య ఏది అడిగినా మారు మాట్లాడకుండా ఇవ్వాలి. అవి అతి తెలివి చూపించారో వెధవ సలహాలు ఇవ్వరాదు. మగవారు ఆఫీస్లోనే హీరో, ఇంట్లో కాదు. రోజు మ్యాగీ పెట్టి చంపేస్తోంది. కోర్టుకు భర్త మొర. చివరికి భర్త: ఈరోజు వంట ఏం చేశావోయ్? భార్య: మ్యాగీ రైస్, మ్యాగీ ఫ్రై, మ్యాగీ పులుసు. భర్త: ఉదయాన్నే కదే మ్యాగీ ఇడ్లీ పెట్టావు, మళ్ళీ ఇవన్నీ ఏమిటి? భార్య: నాకు మ్యాగీ తప్ప ఏమీ వండడం రాదు. భర్త: మా అమ్మాయి 2 నిమిషాల్లోనే టేస్టీ ఫుడ్ వండేస్తుందని మీ వాళ్ళు చెప్పినప్పుడే అర్థం చేసుకోవాల్సిందే. బయట వర్షం వస్తుంది కాబట్టి ఇంట్లో బోరుగా ఉంటే భార్యాభర్తలు ఒకరి లోపాలు ఒకరు ముచ్చటించుకోండి, నిజాలు మాట్లాడుకోండి, తర్వాత ఏమైందో చెప్పండి సభాముఖంగా. అవి నేను హైస్కూల్ చదువుతున్న రోజులు. ఒకసారి ప్రోగ్రెస్ కార్డులో 90 మార్కులతో ఆనందంగా ఇంటికి వచ్చాను, నాన్నగారి అభినందనలు ఆశిస్తూ. కానీ నాన్నగారు ఒకసారి ప్రోగ్రెస్ కార్డు పరిశీలించి ఆ 9 పక్కన నువ్వు 0 చేర్చి 90 మార్కులుగా చేశావు అని నన్ను అనుమానించి నమ్మలేదు. 0ను నేను చేర్చలేదు అని నేనెంత మొత్తుకున్నా వినలేదు. నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఈ రోజుకి కూడా ఆ 0 చేర్చడం వల్లనే 90 వచ్చాయనే అంటున్నారు. ఇప్పటికీ నేను నిజం చెప్తున్నా, 0 నేను చేర్చలేదు. ఆ రోజు నేను చేర్చింది 9 మాత్రమే. ప్రపోజ్ చేస్తే నన్నే రిజెక్ట్ చేస్తావా? నీకు పెళ్ళయ్యాక నేను పెళ్లి చేసుకొని నీ ఇంటి పక్కనే ఇల్లు తీసుకుంటా. నా భార్య వారానికి 2 సార్లు షాపింగ్ చేస్తూ, నా చేత ఇంటి పని వంట పని చేపిస్తూ, సోఫాలో కాలు మీద కాలేసుకొని కాఫీ తాగుతూ స్టార్ మహిళ చూస్తూ ఉంటే అది చూసి నువ్వు అయ్యో ఇంతటి అదృష్టాన్ని నా చేతులారా నేను వదులుకున్నానే అని బాధపడేది నేను చూడాలి. భార్య: ఏమండి, మీ ఫోన్ రింగ్ అవుతుంది. భర్త: స్నానం చేస్తున్నా కదే, కట్ చేయి, వచ్చి చూస్తా.